జిత్తు గారు, తిరుపతి గారు, దేవానాయక్ గారు, రెడ్డియా గారు, అదేవిధంగా యూత్ నాయకులు సచిన్ నాయక్ గారు, దేవేందర్ సింగ్ నాయక్ గారు, మరి దేవాన్ నాయక్ గారు, అదేవిధంగా నా సోదరిమణులు, అక్క చెల్లెలు, తమ్ముళ్ళు, విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క నడిగడ్డ తండాలో ఈనాడు మీకు ఇది ఉడత సహాయమే కావచ్చు, కానీ నేను మరియు సోదరుడు నాగేశ్వరరావు గారు ఇద్దరం వెళ్ళి ఈ తండా వాతావరణాన్ని గత 5-6 సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు ఈ చలికాలం కూడా చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇలా వారికి చైల్డ్ హెల్త్ ఫౌండేషన్ వారికి గౌరవనీయులు శ్రీనివాస్ గారికి, తర్వాత నీలి మలేందర్ గారికి మరియు చైల్డ్ హెల్త్ ఫౌండేషన్ వారికి, మన ట్రస్టీస్కి అందరికీ మేము అపీల్ చేయడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు నీలి ఫలేందర్ గారు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించాలా. నిజంగా చిన్న పిల్లలు ఉన్నారు తండాలో, స్లమ్ ఏరియాలో, ఈ పేదరికంలో ఉన్న వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా సహాయపడాలా అని ముందుకు వచ్చినటువంటి చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ మరి మన నీలి ఫలేందర్ గారికి, శ్రీనివాస్ గారికి, వారి ట్రస్టీ మెంబర్లందరికీ, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జోగేందర్ సింగ్ గారికి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజేందర్ పాఠక్ గారికి, వారందరికీ బోల్ శివలాల్ మహారాజ్ కి రెండు చేతులు ఉన్న వాళ్ళందరూ 2 చేతులు లేపాలి. బోల్ శివలాల్ మహారాజ్ కి. ఇప్పుడు అందరికీ 2 చేతులు ఉన్నాయి. చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి నిజంగా నీడి అవసరం ఉన్న వాళ్లకు చైల్డ్కు మద్దతు పలకటానికి చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ముందుకు వచ్చినందుకు వారికి, వారి సంస్థకు అభినందనలు తెలియజేయాలి. ఏం చేతనంటే మరి రాజేంద్ర పాఠక్ గారు, అదేవిధంగా జోగేందర్ సింగ్ గారు, వర్గీస్ గారు, అదేవిధంగా టీజీ జోన్ గారు, సునీల్ వర్గీస్ గారు, వీళ్ళందరూ కూడా ఒక మంత్రి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు మంత్రి గారిని కలవటానికి అక్కడ వచ్చిన సందర్భంలో వీరితో మాకు పరిచయం ఏర్పడింది. కార్డులు ఇచ్చి మద్దతు చేసుకుంటాము. అందు విషయాన అందరూ హెల్ప్ఫుల్గా ఉండాలా. ఎక్కడైతే బీదవాళ్ళు ఉన్నారో ఆ బీదవాళ్ళ యొక్క జాడ మాకు తెలియజేసుకుంటారా. మేము తప్పకుండా ఈ ఆర్గనైజేషన్ తరఫున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు వాగ్దానం చేయడము, వాళ్ళ యొక్క లిటరేచర్, వాళ్ళ బుక్, ఎన్నో విషయాలు వాళ్ళు తీసుకువచ్చి మాకు ఇవ్వడం బాగుంటుందా. అయితే వీళ్ళు కలిసిన తర్వాత, వీళ్ళు బుక్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత బాగుంది కార్యక్రమం అని అనిపించింది. ఎందుకంటే దేవరకొండ లాంటి ప్రాంతాల్లో గిరిజనులు చిన్న ఆడపిల్లలు పుట్టంగానే చంపేస్తున్నారు అనే వార్తలు మనం గతంలో విన్నాం. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మగపిల్లవాడు పుడితే భద్రంగా సేవలు చేసేవాడు, ఆడపిల్లలు పుట్టంగానే వాళ్ళని చంపేసేవాడు. అట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండి వీళ్ళందరినీ కల్పించే విధంగా, అందరినీ లాభం చేసే విధంగా ఈ యొక్క ఫౌండేషన్, చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది, ఫార్మేషన్ జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకుని ప్రధానమంత్రి గారు కూడా లడ్కీ పడావో లడ్కీ బచావో అనే నినాదాన్ని కూడా. అయితే దాన్ని మంచి భాషలో చెప్పాలంటే బేటీ పడావో బేటీ బచావో అనే నినాదాన్ని తీసుకొని రావడం జరిగింది. అంటే దీనివల్ల ఏం తెలుస్తుందంటే
నీడి అంటే అవసరం ఉంది. ఏం అవసరం ఉన్నది వీళ్ళందరికీ? చలికాలం వచ్చింది, చిన్న చిన్న పాపలు ఉన్నారు, చిన్న చిన్న అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకు కనీసం కప్పుకోవడానికి దుస్తులు లేవు. అందుకని ఈ ఉలన్ సామాన్లు దుస్తులు వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళను కూడా సంతోషంగా ఉండేటట్టుగా చూడాలని ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశాన్ని ప్రదర్శించడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. దీన్ని చూసిన ప్రతివాడు మీ ఏరియాలో ఉండే చైల్డ్స్ ఏ రకమైన సాయం జరగాల, ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, అదేవిధంగా మంచి శిక్షణ పరంగా ఈ అమ్మాయిలందరికీ లాభం వచ్చేటట్టుగా, మెడికల్ పరంగా వీళ్ళకి హెల్ప్ జరిగేటట్టుగా ఈ ఫౌండేషన్ తీసుకున్న కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గిరిజన తాండాలు, ప్రతి గిరిజన వాసాలు, గిరిజన గూడెంలో కంపల్సరిగా ఎక్కడైతే మెడికల్ ఫెసిలిటీస్ అందవో, తినడానికి కనీసం తిండి అనేది సరిగ్గా దొరకదో వాళ్ళందరికీ మనం యొక్క హెల్ప్ చేసి వాళ్లకు తప్పకుండా వాళ్ళు బాగుపడేటట్టుగా మనం చేద్దాము. ఈ కార్యక్రమాన్ని ఇక్కడే కాకుండా ఈ కార్యక్రమాన్ని మారుమూల ప్రాంతంలో ఉండే మరి చైల్డ్ హెల్ప్ కేర్ కోసం మన అధ్యక్షులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ కోశాధికారి పట్టు వెంకన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పితృ సమానులు, మాజీ మంత్రివర్యులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ అమర్ సింగ్ తిలవత్ గారికి, సెంట్రల్ ప్రొఫెసర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ గారు పిహెచ్ నాయక్ గారికి, ఎక్స్ ఎమ్మెల్యే కిషన్ చౌహాన్ గారికి, అదేవిధంగా చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ బ్రాంచ్ ఆఫీసు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఢిల్లీ పెద్దలందరికీ, చైల్డ్ ఫౌండేషన్ ఢిల్లీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈరోజు ఈ నడిగడ్డ తండలో చైల్డ్ ఫౌండేషన్ హెల్ప్ వారు మేము విఎన్ బ్రదర్స్గా ఒక్కసారి వారి ఆఫీస్కి వెళ్ళి, అయ్యా ఇక్కడ నిరుపేదలు చాలా అవస్థలు పడుతున్నారు, మన ఫౌండేషన్ ద్వారా వారికి కాస్వగిస్తూ మనం ఏదో ఒక హెల్ప్ చేయాలని వారికి మేము అప్రోచ్ అయిన వెంటనే వారు స్పందిస్తూ ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉన్నదో, ఏ ఇబ్బంది ఉన్నదో మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రతి ఒక్కటి మా వంతు మేము వాళ్ళకి ఎల్లవేళలా అన్ని విధాలుగా సాయం చేస్తామని ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ సభాముఖంగా తెలియజేయడానికి ఈ చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ నడిగడ్డ తండనే కాదు, శ్రీనివాస్ గారు, ఇలాంటి నిరుపేదలు చాలా మంది ఉన్నారు. మేము వారి యొక్క లిస్టును మీ ముందు ఉంచుతాము. వారు రానున్న రోజుల్లో మీరు ఈ ఉడత భక్తి సహాయంగా మీరు ముందుకు రావడం, తర్వాత ఈరోజు మీరు చేసే కార్యక్రమం ఇది యావత్ తెలంగాణ మొత్తంగా మీ చైల్డ్ ఫౌండేషన్ వారు ప్రతి ఒక్క స్లమ్ ఏరియాకి పోయి వారి యొక్క సమస్యలను మీకు ఎవరైనా వివరిస్తే మీరు ముందుకు వచ్చి వారి ఆదుకునే దిశగా ముందుకు రావాలని సభాముఖంగా మీకు తెలియడం చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఒక్క మాట చెప్పంగానే వారు మన నడిగడ్డ తండకు వచ్చి మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పి ఫణీందర్ సార్ కావచ్చు, తర్వాత నీలి ఫణీందర్ సార్ కావచ్చు, శ్రీనివాస్ గారు ముందుకు రావడం మన తరపు నుండి, మన సమాజం తరపు నుండి వారికి కృతజ్ఞత భావంగా ఒక్కసారి సప్పట్లతో మనం సన్మానం చేయవలసిందిగా కోరుకుంటూ, మీరు రానున్న రోజుల్లో మరెన్నో సేవలు చేయాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలందరూ మన తండాలలో కావచ్చు, ఈ యొక్క తండ సమస్యలు కావచ్చు, నడిగడ్డ కావచ్చు, ఇంకా అనేక తండాలు ఉన్నాయి. అనేక ఇబ్బందులతో వారు పిల్లలను సరిగా చదివించుకోలేకుండా రోజువారీ కూలీ రీత్యాలో వాళ్ళు జీవనాన్ని గడుపుతున్నారు. వారికి సరి అయిన వసతులు లేవు. రోడ్ల సహాయం కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఇంకా ఏమైనా మెడికల్ సహాయం కావచ్చు, మీరు ఇంకా ముందుకు వచ్చి ఈ నిరుపేద గిరిజనులను ఆదుకోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్.
జై భారత్. నడగడ్డ जो तांडेर में गोरमाटी में सेना संरक्षण जो ये जो हेल्प करें जो को आया जो को ये गरीब लोगों ने अपने ने कई तरीके की हेल्प करने के तानी आ रहे थे और साथ साथ आप हमारो माजी मंत्री तिलावत साहब वेंकन्ना साहब पीएस नायक साहब जो तुम्हें स्वागत करे सारू तुम्हें समझाणो के तानी आता आए थे तो आसे मौके ना अपन जको समझतानी लेनो अपन समाज खूब लार पड़ी हुई है आप धने धने थी उन्नति वेरी है एक जमाने में तिलावत साहब अपने आदिवासी भेड़ो को तो भारी मोट मतवेर बात है होती अपने कदर मळ रही है ये कदरे जको अपन उपयोग ले लेनो तांडेर माई से भाई भाई से भलन रहनो राजकीय माई जको अपने चेड़े गोटे सारू जको कई प्रयत्न करे थे और सारू अपन से आछो रहनो और ये जो कार्यक्रम है हमें जो मौको बड़ो देवर रहा थी ये तुम्हें धन्यवाद कहते हो मार बातें